క్యూనే న్యూస్కు స్వాగతం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మెండోరా గ్రామంలో కనక నర్సయ్యకు 1 లక్ష రూపాయల వ్యయంతో పశువుల పాక మంజూరు చేయడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీ కార్యదర్శి భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ దీప్సాన్ గారు, టెక్నికల్ అసిస్టెంట్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, పల్లెశేఖర్, డీసీసీ డెలిగేట్ కుంట రమేష్, చాక్లి గంగాధర్, సత్యనారాయణ, నర్సయ్య, నరేందర్, చిన్నయ్య, రాము, కారోబార్ భోజారెడ్డి, నరేష్, రవి మొదలగు వారు ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యంగా నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వాతంత్ర్యమును అంతస్తులోను అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను అఖండతను తప్పక కొనగూర్చు సౌభ్రాతము పెంపొందించుటకు సత్యనిష్టానుపూర్వంగా తీర్మానించుకొని ఈ 1949వ సంవత్సరము నవంబరు 26వ దినమున మా సంవిధాన సభయందు హిందూ మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతిమి. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.